అర్ధరాత్రి దాటాక ఐపీఎల్ హైలైట్స్ చూస్తున్నారా? అబ్బాయిలు, ఈ లైఫ్ స్టైల్ చాలా ప్రమాదకరం. నేను డాక్టర్ సురేఖ, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఉదయానంద క్యాన్సర్ హాస్పిటల్, నంద్యాల. లేట్ నైట్స్ మనము ఎక్కువగా లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు మెలటోనిన్ హార్మోన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మన స్లీప్ కి మెలటోనిన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లేట్ నైట్స్ లో మనం ఎక్కువగా టీవీలు, సెల్ ఫోన్లు, ట్యాబులు చూడడం వల్ల బ్రెయిన్ అనేది ఎక్కువ లైట్ కి ఎక్స్పోజ్ అయ్యి పీనియల్ గ్లాండ్ అనేది ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది. సో దట్ మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోతుంది. మనకు మార్నింగ్ లేచినప్పుడు మెలటోనిన్ హార్మోన్ కరెక్ట్ గా ఉంటుంది. నైట్ పడుకునే సమయానికి అది ఎక్కువగా ఉండి అడిక్వేట్ అమౌంట్ లో ఉంటేనే మనకు స్లీప్ కరెక్ట్ గా ఉంటుంది. సో మనకి మెలటోనిన్ హార్మోన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఆల్జీమర్స్ కానీ, పార్కిన్సన్స్ కానీ ఇలాంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మరియు డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువగా పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయినప్పుడు పీనియల్ గ్లాండ్ ట్యూమర్స్ కూడా రావచ్చు. సో అర్లీ టు బెడ్, అర్లీ టు రైజ్ అనే ఈ మంచి హ్యాబిట్ ని అలవాటు చేసుకోవడం వల్ల మనకి ఇలాంటి సమస్యలన్నీ నివారించవచ్చు. 10 PM to 11 PM అనేది ఒక కరెక్ట్ టైమింగ్స్. సో దట్ అప్పుడు కనుక స్లీప్ కి వెళ్తే మనం 6 to 7 hours అనే అడిక్వేట్ స్లీప్ కన్నా బాడీకి ఇచ్చినామంటే ఆ రెస్ట్ లోకి వెళ్ళి మార్నింగ్ మళ్ళీ ఆటోమేటిక్ గా సన్ రైజ్ 6 o'clock అంతా లెగిసి మన నార్మల్ యాక్టివిటీ చేసుకోవడానికి బాడీ సహకరిస్తుంది. థ్యాంక్ యూ.